ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియపరుస్తున్నాను. ఈ మార్నింగ్ మన్నా అనే కార్యక్రమం ద్వారా మీరు దీవించబడుతున్నారా లేదా? దీవించబడితే ఒక చిన్న మెసేజ్ ద్వారానో లేకపోతే ఫోన్ చేసో తెలియపరచండి. మేము కూడా మీతో పాటు దేవుని మయపరచగలుగుతాం. ఇంకా మన దైవం శక్తిని యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతిరోజు మీకు మా కార్యక్రమం వచ్చినప్పుడు నోటిఫికేషన్ వస్తాయి. నిర్గమకాండం 17వ అధ్యాయంలో మనము మోసే గురించి ధ్యానం చేస్తున్నాం. మోసే ఆ 20 లక్షల మంది దాహాన్ని ఎలా తీర్చాడో అద్భుతమైన సందేశం నిర్గమకాండం 17వ అధ్యాయంలో రాయబడి ఉంది. అయితే నీళ్ళు దాహంతో ప్రజలు అల్లడిపోతూ ఉంటే మోసే దేవుని దగ్గర మొరపెట్టినప్పుడు దేవుడు అన్నాడు కదా, నువ్వు నీ కర్రతో బండను కొట్టు, నీళ్ళు వస్తాయి అన్నాడు. అలాగే బండను కొట్టాడు, నీళ్ళు వచ్చింది. దేవుని బిడ్డ దాగం తీర్చిన వాడు యెహోవా దేవుడే, కానీ దానికి వందనగా మాత్రం ఎవరిని వాడుకున్నాడు అంటే మోసేని వాడుకున్నాడు. మోసే యొక్క విధేయత అంతమందికి ఆశీర్వాదమైంది. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. అవును, దేవునికి భయపడుతూ దేవునికి లోబడేవాడు ఈ విధంగా ఆశీర్వదించబడతాడని 128వ కీర్తన 1వ వచనంలో రాయబడి ఉంది. అంటే అర్థం ఏంటి చెప్పండి? దేవునికి లోబడేవాడు ఎలాగైనా ఆశీర్వదించబడతాడనే విషయాన్ని మొదటిగా మనము నోట్ చేసుకోవాలి, జ్ఞాపకం చేసుకోవాలి. మీరు లోబడుతున్నప్పుడు మీ యొక్క పేరిట రివార్డు వస్తున్నాయి. కొన్నిసార్లు దేవునికి లోబడటం మనకు కొంచెం కష్టతరంగానే ఉంటాయి, బాధకరంగానే ఉంటాయి. అయినా మనం దేవునికి లోబడితే మనం ఆశీర్వదించబడతాం. నంబర్ 2 ఏంటంటే, ఒక మనిషి దేవుడికి లోబడుతున్నప్పుడు అతను ధన్యుడైపోతున్నాడు. లూకాసు వార్త 11వ అధ్యాయం 28వ వచనం చదివితే ప్రభు అంటున్నాడు, ఆ స్త్రీని చూసి ప్రభు అంటున్నాడు, నువ్వు మాట వినటమే కాకుండా ఆ మాటకు నువ్వు లోబడితే నువ్వు అందరికంటే ధన్యురాలు అవుతావు అంటున్నాడు ప్రభు. కనుక మనం లోబడాలి. దేవుని నామానికి స్తోత్రం. 3వదిగా దేవుని బిడ్డలారా, మన దేవుడికి లోబడుతున్నప్పుడు ఇర్మీయా గ్రంథం 7వ అధ్యాయం 23వ వచనం చెబుతుంది, ప్రతిదీ క్షేమమైపోతుంట. హల్లెలూయా. ప్రభు అంటున్నాడు, డూ ఎవ్రీథింగ్ యాజ్ ఐ సే. నేను నీకు చెప్పినట్టుగా నువ్వు చేస్తే నువ్వు నిజంగా నువ్వు శ్రేష్టమైన మంచి ఆశీర్వాదాలతో నింపబడతావు అంటున్నాడు. మనకు దేవుని దయ నిండుగా ఉన్న ఈ దినాల్లో మీరు ఈ చిన్న విషయంలో మీరు లోబడకుండా ఉన్నారు. ఈరోజు మీరు లోబడటానికి తీర్మానించండి. తర్వాత లోబడటం అనేది మన వాగ్దానం చేసిన వాటిని పొందుకోవటానికి తోడ్పడుతుందని ద్వితీయోపదేశకాండం 5:33లో మనం చూస్తున్నాం. ఎవరైతే దేవునికి లోబడతారో వాళ్ళ జీవితంలో చెప్పబడిన వాగ్దానాలన్నీ నెరవేర్చబడతాయి. అంతేకాదు ద్వితీయోపదేశకాండం 28:1లో ఏమని రాబడుతుందో తెలుసా? మనం దేవునికి ఎంత ఎక్కువ లోబడతామో అంతంతకు భూజనులు అందరిలో దీవించబడతామని పరిశుద్ధ గ్రంథాన్ని మనం చూస్తున్నాం. దేవుని నామానికి స్తోత్రం. ఈరోజు మీరు చేయాల్సిందని తెలుసా? దేవునికి లోబడాలి, లోబడటానికి తీర్మానించాలి. అలా లోబడుతున్న ప్రతి ఒక్కరిని దేవుడు ఉన్నతంగా ఆశీర్వదించబోతున్నాడు. ఆదికాండం 12వ అధ్యాయం 1-4 వచనాలు చదివితే, మరి దేవుని బిడ్డలారా, అబ్రహాము దేవుడు చూపించిన దేశానికి వెళ్ళమంటున్నాడు, ఉండిపోవాలని వచ్చాడు. కానీ దేవుడు అలా పంపించినప్పుడు ఏమాత్రం క్వశ్చన్ వేయలేదు, లేకపోతే నో అని చెప్పలేదు. లోబడ్డాడు కాబట్టి దీవించబడ్డాడు. కనుక ఈరోజు మీరు దీవించబడాలని ఆశతో ఈ మాట పలుకుతున్నాను. ఆదికాండం 12వ అధ్యాయం 4వ వచనంలో ఏమని రాయబడింది చూడండి. అబ్రహాం దేవునికి లోబడ్డాడు కాబట్టి దేవుని చేత ఆశీర్వదించబడ్డాడు. కనుక మీరు విధేయత గల వారుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఒక చిన్న ప్రార్థన చేస్తాను. పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి, నీకు విధేయత కలిగి ముందుకు సాగాలని సహాయం చేయండి ప్రభా. విశేషమైన ఆత్మతో నింపండి ప్రభా. కృపా సత్య సంపూర్ణుడుగా మా జీవితంలో క్రియ చేయండి ప్రభా. అసాధారణమైన అద్భుతమైన కార్యం జరిగించి మేలు జరిగించి వర్తల చేయమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే. గాడ్ బ్లెస్ యు. యెహోషువ 1:8-9 వాగ్దానం.